ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరన్నారు లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. గౌరవిస్తాం, మీకు ఎలాంటి సమస్య ఉన్నా యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి నేను మీ ముందర ఉన్నా, మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ విషయంలో. నన్నే కాదు, ఇంకో పక్కన ఎంపీ గారు ఉన్నారు, జయదేవ్ అన్న వస్తున్నా ఊర్లో నీళ్ళని తేడా ఉంది. అసలు పార్లమెంట్ లో మోడీ గారు నిలదీయాలంటే అందరు భయపడతారు. అలాంటిది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మోడీ గారు నిలదీసిన వ్యక్తి మన ఎంపీ జయదేవ్ అన్న. అడిగారండి, అయ్యా మా ప్రత్యేక హోదా ఏమైంది, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు ఏమైందని అడిగితే ఆయన ఏకంగా ఒక మాట అన్నారు ప్రధానమంత్రి గారు, ఈ సంగతి చూస్తా, మీ దగ్గర కూడా వస్తానని అన్నారా లేదో. 12 గంటల్లో జయదేవ్ అన్న పైన కేసులు పెట్టారు. కానీ ఆయన గురించి మోడీ గారికి తెలియదమ్మా. వాళ్ళంతా కరెంట్ ఉంటుంది జయదేవ్ అన్నకి, తాకితే షాక్ కడుతుంది. ఎందుకంటే దేశానికి బ్యాటరీలు సప్లై చేసే వ్యక్తి, నిప్పులాగా బతికే వ్యక్తి, ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి. ఆయన పైన కేసులు పెట్టారు. ఓకే, ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం, మా పైన కేసులు పెడితే పర్లా, కుటుంబ సభ్యుల పైన కేసులు పెడుతున్నాం. ఈ విధంగా మహేష్ బాబు గారి పైన కేసులు పెడతాం జరిగింది. ఎంత అన్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏది ఏమైనా 45 రోజుల్లో మళ్ళీ మోడీ గారు వాపస్ గుజరాత్కి వెళ్లే సమయం వచ్చింది. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, మీరు ఇంకో పక్కన కూడా ఆలోచించాలా. ఇక్కడ ఒక చిన్న స్కీమ్ పెట్టాం, మనకి సాగునీరు అందించడానికి 16 కోట్ల రూపాయలు కేటాయించాం. 6 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. ఇంకొక 10 కోట్లు జూన్ కల ఖర్చు పెట్టి మీకు సాగునీరు, గోదావరి జలాలు మీకు అందజేయబోతున్నాను ఈ సభాముఖం అందరికి హామీ ఇస్తూ, ఇంకో పక్కన మా అక్క చెల్లెలు కొంతమంది కోరారు, కొంతమందికి ఇల్లు కట్టుకున్న భూమి కావాలని కోరారు, అదేవిధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టిస్తే బాగుంటుందని కోరారమ్మా. అది ప్రత్యేక మేనిఫెస్టో తొందరలోనే విడుదల చేయబడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ప్రత్యేకంగా ఒక హామీ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, 2024 నాటికి ప్రతి పేదోడికి సొంత ఇల్లు ఉండాలి. గుడిసెలు లేని రాష్ట్రంగా మనం మారిపోవాలి. అమ్మ 5 సంవత్సరాల్లోనే ఇంత పని చేశామంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ నిలబడుతుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ, చివరిగా మంచి మెజార్టీలను గెలిపించండి. భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు